నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం చక్కటి సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీగా ఉంది. సో ఈ మూడింటిని కూడా మేము సమపాళాల్లో ఉండేట్టుగా చూసుకుంటాం. సాత్వికతను, అలాగే టేస్ట్, అలాగే ఆరోగ్యం, ఇక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటాము. సో అందుకే తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా మన వంటలు అయిపోతూ ఉంటాయన్నమాట. నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం. సో క్యాప్సికమ్ చాలా హెల్దీ, వెరీ వెరీ హెల్దీ. విలువలు తెలుసుకుందాము. సో క్యాప్సికమ్తో అలాగే కార్న్ కాంబినేషన్లో మనం చక్కగా కొర్ర అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించుకున్న కొర్ర అన్నం 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. సో కొర్రల్ని ముందుగానే ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇది కొర్ర అన్నం అంటే ఒక రకమైన ఫ్రైడ్ రైస్ లాగా, ఒక పులావ్ లాగా మనం తయారు చేసుకుంటున్నాం. సో కొర్ర అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా సాధ్యమైనంత వరకు పొడిగా తయారు చేసుకోండి. మరీ మన బాస్మతి రైస్ లాగా రాదు, ఉన్నంతలో మనం చక్కగా పొడిగా ఉడికించుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే కొర్రలు అనేవి చాలా ఫుల్ హెల్దీ అండి. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు సో మంచి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి సో బరువు చాలా ఫాస్ట్గా తగ్గుతాము. కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఇందులో మంచి ఫైబర్, ప్రోటీన్, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి సో కొర్రల్లో. సో బేసిక్గా మన కొర్రల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నవారు టైప్ 1 ఆర్ టైప్ 2 ఏదైనా సరే సో లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. సో బరువు తగ్గచ్చు, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఓవరాల్గా హెల్దీ అంటే మనకు రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు చక్కగా క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. క్యాప్సికమ్ కూడా వెరీ వెరీ హెల్దీ అండి, చాలా హెల్దీ. సో ఈరోజు ఒక మంచి వంట. ఇది మనకు బాక్సుల్లో కూడా బాగుంటుంది. సో లంచ్ బాక్స్లోకి మనకు వేడివేడిగా ప్యాక్ చేసుకొని వెళ్ళినా కూడా సో రిచ్ ఫుడ్ అంటే మనం అన్ని రకాలు వేస్తున్నాం కాబట్టి సో మధ్యాహ్నం మీరు బాక్స్ ఎక్కడికైనా ఆఫీసుల్లో బాక్స్ ఓపెన్ చేసి తిన్నా కూడా వేడిగా ఉండేటట్టుగా చూసుకుంటే కనుక సో టేస్ట్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. సో మామూలుగా మన ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే మనకి కొర్రలు తినే అలవాటు ఉంటుంది కదా, సో మధ్యాహ్నము అది. సో ఈవినింగ్కి మనం కాస్త డిఫరెంట్గా తినాలి. అబ్బా మళ్ళీ అలాగే తినాలా, మళ్ళీ అదే పప్పు వేసుకుని అవే తినాలా, కొంచెం కొత్తగా చేసుకుంటే బాగుంటుంది. కానీ కొర్రలు మిగిలిపోయాయి, దాన్ని వేస్ట్ చేయకూడదు. అలాంటప్పుడు ఇలాంటి వంటకాలు మనకు పిక్చర్లోకి వస్తాయి. సో మొక్కజొన్న, బీన్స్, క్యాప్సికము, క్యారెట్ వీటన్నిటి కాంబినేషన్తో చాలా స్పెషల్గా మనం చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా కొర్రలు వాడడం అనేది ముఖ్యం. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు రొటీన్గా చేసుకునే ఆ పులావులు అలా కాకుండా ఇలా కొర్రలతో తయారు చేయండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఆ కేటగిరీలో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. పెద్దవాళ్ళనే కాదండి, ఈ మధ్యకాలం హెల్త్ అవేర్నెస్ పెరిగిన తర్వాత, మిల్లెట్స్ గురించి బాగా అవగాహన పెరిగిన తర్వాత అందరూ కూడా వీటికి చాలా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనకు టెన్షన్ ఏం లేదు. సో ప్రతి ఒక్కరూ హెల్త్ పరంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు చేసే వంటకాలు వాళ్ళకి కొత్తగా డిఫరెంట్గా అట్లా ఏమీ అనిపించవు. సో 100% ఇష్టపడతారు, అప్రిషియేట్ చేస్తారు. సో అప్పుడు మా అమృతం ప్రోగ్రామ్ పేరు చెప్పండి మీరు. ఓకే. సో నూనె కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత మనము కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఎప్పుడూ వేసేటువంటి పచ్చిమిరపకాయలు అలా కాకుండా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం అనమాట. చిల్లీ ఫ్లేక్స్ రుచి వేరు. చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చే రుచి డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, కలర్ కూడా కాస్త మారింది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, ఇది బాక్సుల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, సో మనం కార్న్, క్యాప్సికమ్ అనుకున్నాం కదా, సో కార్న్ మాత్రమే వేసాము. ఇప్పుడు చక్కగా క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదా, ఆ క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాను. అండ్ క్యాప్సికమ్కి కూడా ఎక్కువ టైం పట్టదు మగ్గడానికి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొన్ని కూరలు ఉంటాయి కదా నిజంగా మనందరికీ ఫ్రెండ్స్ తెలుసా, అవి
చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి, కొన్ని మాత్రం చాలా కష్టం, ఒక పట్టాన ఉడకవు. సో ఆ తర్వాత క్యారెట్ తురుము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఒక పాష్గా చెప్పాలి, వాడుక భాషలో చెప్పాలి అంటే ఫ్రైడ్ రైస్. ఓకే, ఫ్రైడ్ కొర్రలు. ఓకే, అంటే అదే ప్రాసెస్లో అండి, అదే ప్రాసెస్లో కొంచెం డిఫరెంట్గా సోయా సాస్ అది చేసి మనం చేస్తున్నాం. సో పిల్లలకు కూడా ఏంటంటే ఇలా చేస్తే కొంచెం ఇష్టపడతారు. పిల్లలకు కొర్రలు పెట్టకూడదు అనే రూల్ ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేదు కూడా. సో మిల్లెట్స్ అనేవి పిల్లలు కూడా హాయిగా తినచ్చు. ఇదేదో పెద్దవాళ్లే తినాలి, ఏదో డయాబెటీస్ వచ్చిన వాళ్ళే తినాలి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళే తినాలి, పిల్లలకి ఎందుకు కొర్రలు అస్సలు అన్న అనుకోకండి. పిల్లలకు కూడా ప్రతి న్యూట్రియంట్ కావాలి. సో అందులో ఉండే ఫైబరు కావాలి, అందులో ఉండే ప్రోటీను కావాలి, ప్రతిదీ కావాలి. కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు. హెల్తీ ఫుడ్ అండి, ఎవరైనా కూడా తినచ్చు, వయసుతో సంబంధమే లేదు. పసిపిల్లల కంటే పెట్టము, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. 2-3 ఏళ్ల పిల్లల వరకు అవసరం లేదు. కానీ చక్కగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 10 years పిల్లలకు 5th క్లాస్ నుంచి మనకు చూసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా వాళ్ళకి ఇంక్లూడ్ చేయొచ్చు డైట్లో. బికాస్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ వేరేలా మారుతూ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం చక్కగా ఇదిగోండి కొర్రలు ఉన్నాయి కదా, ఇలా విడివిడిగా ఉడికిచ్చేసుకున్నాం. ఇంతకన్నా మనకి విడివిడిగా రావండి. ఓకే, సో దాన్ని ఇలా కొంచెం ఇలా పొడి పొడిగా వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇంతవరకు మనం చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే వేసాం, కారానికి సంబంధించి అదొక్కటే వేసాం. ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాము, చెప్తాను. సో దీంట్లో మనం కాస్త మిరియాల పొడి కూడా వేస్తున్నాం. సో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అట్లాంటివి ఏవీ లేవు. సో ఫ్రైడ్ రైస్ లాగా కాస్త నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి. సో చిల్లీ ఫ్లేక్స్తో పాటు కాస్త మిరియాల పొడి, అలాగే సోయా సాస్. సో ఇది వేస్తే డెఫినెట్గా చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. మరి ఎక్కువ వేయకండి, చూసుకొని వేసుకోండి క్వాంటిటీకి తగ్గట్టుగా. ఆ తర్వాత కాస్త వెనిగర్. సో ఇది కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. సో ఇంతవరకు ఉప్పు కూడా వేసుకోలేదు కదా, చివరిగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎంత బాగుంది చూసారా? ఈ విధంగా చేశారనుకోండి, మీకు బాక్సుల్లో హ్యాపీగా హాట్ బాక్సెస్, ఇప్పుడు చాలా వరకు అందరి ఇళ్లలో కూడా ఇన్సులేటెడ్ బాక్సెస్ ఉన్నాయి, అవునా? ఒకప్పుడు అంటే మనము స్టీల్ డబ్బాల్లో అప్పట్లో 30-40 సంవత్సరాల క్రితం సో స్టీల్ డబ్బాలు ఉండేవి, ఇన్సులేటెడ్ కొంచెం తక్కువగా ఉండేవి అంటే అంత ప్రాచుర్యంలోకి రాలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా అన్ని రకరకాలు ఇప్పుడు బోర్డు అందరి దగ్గర ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి స్పెషల్ ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్ మంచి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడే చక్కగా సోయా సాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి అన్నీ వేసేసుకున్నాము. చక్కగా మిక్స్ చేసేసాను. దీన్ని ఇలా వదిలేద్దాం. ఒక 2-3 నిమిషాలు చక్కగా వదిలేసామనుకోండి, టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. రక్త శుద్ధి జరగాలంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. టొమాటో, క్యారెట్ ఈ రెండింటినీ కూడా ఒక జ్యూస్లా తయారు చేసుకుని అందులో కాసిన్ని గోరువెచ్చని నీళ్లు, అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె, ఇది ఒక జ్యూస్ లాగా తీసుకున్నట్టయితే బ్లడ్ అనేది చక్కగా ప్యూరిఫై అయిపోతుంది. ఇది అందరికీ ఉపయోగమే కాబట్టి ఖచ్చితంగా వారానికి 3 సార్లైనా కూడా ట్రై చేసేద్దాం. మనం చక్కగా కొర్ర అన్నం తయారు చేసేసుకున్నామండి. సో క్యాప్సికమ్, కార్న్, కొర్ర అన్నం. సో చాలా చాలా సూపర్గా సింపుల్గా అయిపోయింది. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అసలు కొర్రలతో కూడా ఇంత టేస్టీగా చేయొచ్చా అని అమృతం ప్రోగ్రామ్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా, ఎందుకంటే ఒక యాంకర్గా నాకు కూడా చూసి అబ్బా ఎంత బాగుంది ఏంటి అనిపిస్తుంది. సో దీన్ని చక్కగా ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. మొత్తానికి మన ప్లేట్ చాలా బాగుంది, ఇందులో ఉండే ఆ వంట కూడా చాలా బాగుంది.
క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించుకున్న కొర్ర అన్నం 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లికాడలు, బీన్స్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కొర్ర అన్నం, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం రెడీ. చూసారు కదా క్యాప్సికమ్ కార్న్ కొర్ర అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నేనైతే వెయిట్ చేస్తున్నాను తెలుసా, యాక్చువల్లీ టేస్ట్ ఎప్పుడెప్పుడు చేయాలా అని చెప్పి. బికాజ్ నేను ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవచ్చు కదా, అందుకనమాట. భలే ఉందండి అసలు. నిజంగా మన అమృతం అనేది అమృతం లాంటి వంటకాలే అండి. కొర్రలతో ఇంత రుచికరంగా చేసుకోవచ్చా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే? అంటే ఇట్లా ఈరోజు కొంచెం మనం ఎక్స్ట్రా వేసామనుకోండి, అయినప్పటికీ కూడా ఇంత టేస్ట్ వస్తుందా అనిపిస్తూ ఉంటుంది తెలుసా. చాలా చాలా బాగుంది. ఉప్పులు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వచ్చింది. 100%. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఓకే, ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పెసరపప్పు బన్ను దోశ. బన్ను దోశ అంటే అందరికీ తెలుసు, కొంచెం లావుగా ఉంటుంది. కొంచెం ఊతప్పం కన్నా కూడా ఇంకొంచెం లావుగా ఉంటుంది. మరి పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా ఏంటి అంటే మనకు పెసరపప్పు పసిపిల్లల నుంచి చాలా చాలా అద్భుతంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా పెడతాం. ఎందుకంటే జీర్ణక్రియకి చాలా మంచిదండి. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా సో చక్కగా కిచిడి అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం కదా. సో చక్కగా కిచిడిని టేస్టీగా చేసేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. అండ్ మంచి శక్తి కూడా, బికాజ్ ఇందులో మనకు ఫైబరు ప్రోటీను అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా పెసరపప్పు అనేది. ఇలా మనకు చాలా ఈజీ టు డైజెస్ట్ కూడా, జీర్ణక్రియ కూడా చాలా చాలా మంచిది. మరి అటువంటి పెసరపప్పుతో ఈరోజు మనము అటుకుల కాంబినేషన్లో ఒక చక్కటి బన్ను దోశ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. దీంట్లోకి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ముందు వేసేసుకుందాం. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసి కొంచెం కరకరలాడుతూ వస్తుంది కదా, సో అందుకు అటుకులు వేస్తాం. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర మంచి టేస్ట్ కోసం, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు. సో మిగతావన్నీ కూడా మనం పైన నుంచి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని, ఉత్తప్పం పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు కదా, ఆ విధంగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా కన్సిస్టెన్సీ మంచి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసింది. అటుకులు కూడా వేసాం కదా, సో అందుకనమాట బాగా వస్తుంది. సో మంచి పెసరపప్పు అటుకులు మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. సో దీంట్లో మనం కాస్త క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరుక్కున్న క్యాప్సికము, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, సో ఉప్పు వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాం కాబట్టి సో జస్ట్ ఇక మనకి బన్ను దోశ మాత్రమే వేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనకి ఇన్స్టెంట్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు.
సో ఒక డిన్నర్ లాగా లేదు అంటే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసుకోవచ్చు. స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను. సో మన ప్యాన్ కూడా చూసారా చక్కగా ముద్దుగా కాంపాక్ట్గా ఉంది. సో అందుకు కూడా అన్ని కొంచెం కొంచెమే తీసుకున్నాను. సో దీంట్లో కాస్త నూనె వేసేసుకుందాం, ఒక గ్రీజింగ్ లాగా. సో అంటే మన ఇంట్లో ఒక గుంటలాగా ఉండేటువంటి ప్యాన్ ఉంటుంది కదా, ఫ్లాట్గా వద్దు. సో బన్ను దోశ అంటేనే మనకు లావుగా రావాలి. సో ఫ్లాట్ ప్యాన్ కాకుండా కొంచెం గుంతగా ఉండి లోతుగా ఉండి కొంచెం గుండ్రంగా ఉండే ప్యాన్. ఇంత చిన్నదైతే మీరు వేస్తూనే ఉండాలండి, కానీ నేనంటే ఒకే దాన్ని కాబట్టి ఇది వేసుకున్నాను. సో మామూలుగా కొంచెం పెద్ద పెనం జనరల్గా లేకపోతే కొనుక్కొని పెట్టుకోండి, కొంచెం గుంతగా ఉండేది. ఇటువంటి వాటికి చాలా బాగుంటాయి, ముఖ్యంగా ఊతప్పం ఇలాంటి బన్ను దోశలు చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా గుంట గరిటె తీసుకొని కొంచెం లావుగా వేసేసుకుందాం. సో దీంట్లో మనం చక్కగా కాస్త నూనె వేసేసుకొని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చేసుకోవాలి. అలా కరకరలాడుతూ ఉంటుంది పైన, బికాస్ మనకు అటుకులు వేసాము, పెసరపప్పు కూడా వేసాం కాబట్టి అలా కాస్త కరకరలాడుతూ ఉంటుంది 100%. సో ఒక 2 minutes టైం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా మన బట్టల మీద ముఖ్యంగా వర్షాకాలంలో బురద మరకలు ఎక్కువగా అంటుతూ ఉంటాయి. అవి ఎంత ఉతికినా కూడా పోవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బంగాళదుంపలు ఉడికిచ్చిన నీటిలో కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేస్తే బురద మరకలు ముఖ్యంగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఈ చిట్కా ఎప్పుడెప్పుడైతే మీకు అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా బన్ను దోశ వేసేసుకున్నాము. పెసరపప్పు, అటుకులు, తర్వాత కావాల్సినవన్నీ కూడా చక్కగా వేసుకొని రుబ్బేసుకొని పైన నుంచి క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా ఇలా బ్యూటిఫుల్గా చక్కగా ముద్దు ముద్దుగా మన బన్ను దోశ వేసేసుకున్నాము. సో అయిపోయిందండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే మన ప్యాన్ చాలా చిన్నగా ఉంది, సో మీరు ఇంకొంచెం పెద్ద ప్యాన్లో చక్కగా చేసేసుకోవచ్చు. సో లేదు పిల్లలకి ఇలా సింపుల్గా ఇస్తేనే ఇష్టపడతారు అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఎస్, సో ఎలా అయితే ఇది రావాలనుకున్నానో అదే విధంగా కరకరలాడుతూ భలే వచ్చిందండి. పెసరపప్పు బన్ను దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న అటుకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని బన్ను దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బన్ను దోశ రెడీ. పెసరపప్పు బన్ను దోశ ఎలా తయారు చేయాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ 100% ఉంటుంది, నాకు తెలుసా విషయము. సూపర్, చాలా బాగుంది. కారం కూడా పర్ఫెక్ట్గా ఉంది, చప్పగా లేదు. చప్పగా ఉంటే మరి చప్పగా బాగుండకపోయేదేమో. సూపర్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.